టైక్వాండో ఇది పురుషులకు మాత్రమే పరిమితమైన ఆటగా చూస్తారు అంతా. కానీ ఆ ఆలోచన విధానాన్ని మార్చేశారు కొంతమంది అమ్మాయిలు. మగవారి కంటే తాము ఏమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి మహిళా కోచ్ ప్రోత్సాహంతో జాతీయ స్థాయి టైక్వాండో పోటీలో రాణిస్తున్నారు. అటు చదువులో ప్రతిభ చూపిస్తూనే ఇటు ఆటలోనూ పతకాలు సాధిస్తున్నారు. టైక్వాండో కొరియాకు చెందిన మార్షల్ ఆర్ట్. ఇది ఒలింపిక్స్లోనూ చోటు సంపాదించుకున్న ఈ కళ నేర్చుకోవడం అంత సులభం కాదు. శారీరకంగా ఎంతో దృఢంగా ఉండాలి. అంతకు మించి మానసిక సన్నద్ధత అవసరం. అంత కష్టమైన ఈ కళను చాలా ఇష్టంగా నేర్చుకుంటున్నారు ఈ యువతులు. నేర్చుకోవడమే కాదు, జాతీయ స్థాయిలో పోటీ పడుతున్నారు. కఠోరంగా సాధన చేస్తోన్న వీరి పేర్లు సయ్యద్ సానియా, కృష్ణ కీర్తన, సయ్యద్ కరిష్మా, పూజిత. టైక్వాండోలో ఈ నలుగురు శిక్షణ పొందుతున్నారు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. అందరి కుటుంబ నేపథ్యము పేదరికమే. కానీ టైక్వాండో వీళ్లందరినీ ఒక్క దగ్గరకు చేర్చింది. ఈ కళలో ఎలాగైనా రాణించాలన్న పట్టుదలతో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఓ ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటూనే ఇలా టైక్వాండోలో పట్టు సాధిస్తున్నారు ఈ యువతులు. సయ్యద్ సానియా డిగ్రీ ఫైనల్ చదువుతోంది. తండ్రి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సానియా 6 ఏళ్ల వయసులో టైక్వాండో శిక్షణలో చేరింది. జాతీయ పోటీల్లో సిల్వర్ పతకం, బ్రాంజ్ మెడల్ సాధించింది. కృష్ణ కీర్తన ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తండ్రి లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కీర్తన ఖేలో ఇండియా పోటీల్లో బ్రాంజ్ మెడల్, బంగారు పతకం సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ అసోసియేషన్ పోటీల్లోనూ బ్రాంజ్ మెడల్ సాధించింది. 12 years ఉన్నప్పుడు నేను టైక్వాండో జాయిన్ అయ్యాను. ఇప్పటికీ 9 years నుంచి నేర్చుకుంటున్నాను. ఇక్కడ కోచింగ్ అంతా చాలా బాగుంది, చాలా బాగా నేర్పిస్తారు. ఫస్ట్ అనంతపూర్ నుంచి, డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ అయ్యాను. స్కూల్ గేమ్స్లో మెడల్ వచ్చాక తర్వాత నేను స్టేట్ మీట్ వైజాగ్లో ఆడాను. తర్వాత మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బెంగళూరు, రాజస్థాన్, ఢిల్లీ నేషనల్స్ ఆడాను. అందులో నాకు ఒకటి బ్రాంజ్ మెడల్. ధార్వాడ్లో నాకు ఖేలో ఇండియాలో లాస్ట్ ఫేజ్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇంకా నేను హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బెంగళూరు, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో నేషనల్ పార్టిసిపేట్ చేశాను. మా పేరెంట్స్ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. 4th క్లాస్కి స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఆడినాను సార్. దాంట్లో జస్ట్ పార్టిసిపేషన్ మాత్రమే ఉంది. సెకండ్ టైం డిస్ట్రిక్ట్ ఆడినప్పుడు బ్రాంజ్ మెడల్ వచ్చింది సార్. థర్డ్ టైం మాత్రం గోల్డ్ కొట్టినాం సార్ మా మాస్టర్ సపోర్ట్తో. గోల్డ్ స్టేట్లో ఒక చాలానే ఉంటాయి సార్. నేషనల్స్లో బ్రాంజ్ మెడల్ కొట్టాను సార్ అండర్ 19లో. మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కేరళ చాలా స్టేట్స్కి తిరిగాం సార్. మా పేరెంట్స్కి, మా కోచ్కి, మొత్తం ఆంధ్రాకి మొత్తం మంచి పేరు తేవాలని ఉంది సార్. కరిష్మా ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తండ్రి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో నిర్వహించిన పోటీల్లో బ్రాంజ్, సిల్వర్ మెడళ్లు సాధించింది. టైక్వాండోలో ఆంధ్రప్రదేశ్కు 18 ఏళ్ల తర్వాత వెండి పతకాన్ని సాధించుకొనొచ్చింది కరిష్మా. పూజిత ద్వితీయ సంవత్సరం ఇంటర్ చదువుతోంది. తండ్రి పెట్రోల్ బంక్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయినా అవార్డులకు ఈ పేదరికం అడ్డు కాలేదు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన పూజిత బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించింది. నేను గేమ్ స్టార్ట్ చేసినది 4th క్లాస్లో ఉన్నప్పుడు. ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఆడాను, కానీ దాంట్లో ఓడిపోయాను. ఆ తర్వాత సెకండ్ డిస్ట్రిక్ట్లో బ్రాంజ్ మెడల్ కొట్టాను. ఆ తర్వాత స్కూల్ గేమ్స్ నాది ఫస్ట్ స్టేట్ మీట్లో గోల్డ్ మెడల్ కొట్టాను. ఆ తర్వాత నేషనల్స్ సెలెక్ట్ అయ్యాను. బెంగళూరులో బాయ్స్ ఆడాను గేమ్ 26 kgsలో. దాంట్లో నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో ఆడాను స్కూల్ గేమ్స్ నేషనల్స్. దాంట్లో సిల్వర్ మెడల్ వచ్చింది. 40 జూనియర్ నేషనల్ గేమ్స్ ఆడాను షిమోగా, బెంగళూరు. దాంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఖేలో ఇండియా ఫెస్ట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇంకోటి వచ్చి సిల్వర్ మెడల్ వచ్చింది. ఇండియాని రిప్రజెంట్ చేయాలని ఒలింపిక్స్లో, ఇంటర్నేషనల్స్లో, ఏషియన్ గేమ్స్ ఆడి అందరికీ మంచి పేరు తేవాలని కోరుతున్నాను. నేను 3rd క్లాస్లో టైక్వాండో స్టార్ట్ చేసినాను. నేను ఫస్ట్ డిస్ట్రిక్ట్ మీట్ తాడిపత్రిలో ఆడాను. అక్కడ బ్రాంజ్ మెడల్ తెచ్చాను. దాని తర్వాత స్టేట్లో గోల్డ్ మెడల్ కొట్టి నేషనల్స్కి సెలెక్ట్ అయ్యి నేషనల్స్లో ఇప్పుడు బ్రాంజ్ మెడల్ కొట్టాను.
ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్ అక్కడంతా ఆడాము. SGFI 69th నేషనల్ స్కూల్ గేమ్స్ SGFI బ్రాంజ్ మెడల్ తీసుకొని వచ్చాను. 68th నేషనల్ స్కూల్ గేమ్స్లో కూడా బ్రాంజ్ మెడల్ తీసుకొని వచ్చాను. ఖేలో ఇండియా అస్మిత లీగ్ ఉమెన్స్ లీగ్లో ఫేజెస్లో 2 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు సాధించిన విజయాల స్ఫూర్తితోనే ముందుకు వెళ్తున్నారు వీరంతా. వచ్చే 3 ఏళ్లలో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. మహిళా కోచ్ అంజుమ్ వీరికి శిక్షణ అందిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ అనేది ఒక చాలా మంచి ప్లాట్ఫామ్ సార్, ఎస్పెషల్లీ గర్ల్స్కి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తుంది. వీళ్ళు ఇట్లా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీ సార్. జాబ్స్కి స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ ఉంటుంది. మేము ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో, ఏషియన్స్లో, ఒలింపిక్స్లో మన ఇండియాని రిప్రజెంట్ చేయాలని మా ఏం పెట్టుకున్నాము. పిల్లల్ని ముందుకి ప్రోత్సహిస్తూ ఒక పొజిషన్కి తేవాలని మా గోల్ ఉంది సార్ ప్రెజెంట్. దానికి తగిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. మన గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా కానివ్వచ్చు, మాకు బాగా ముందుకి కొంచెం ఫైనాన్షియలీ లేదంటే బాగా సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి పర్ఫార్మెన్స్ తేగలుగుతాం సార్. తైక్వాండోలో బాగా శిక్షణ ఇచ్చి ఎన్నో శిక్షణ శిబిరాలు నిర్వహించి, ఉచిత శిబిరాలు నిర్వహించి ఎంతోమంది గర్ల్స్కి సెల్ఫ్ డిఫెన్స్ కోసం, వాళ్ళ ఆత్మరక్షణ కోసం కొన్ని లక్షల మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. వాటిలో భాగంగా ఎంతోమంది దానివల్ల చాలా బెనిఫిట్స్ పొందారు. ఉన్నత విద్య, ఉద్యోగాలు అన్నింటిలో కూడా స్పోర్ట్స్ కోటాలో కూడా వాళ్ళ స్థానం సంపాదించుకుని వాళ్ళ లైఫ్స్ అన్ని సెటిల్ అయినాయి. జాతీయ స్థాయిలో మెడల్స్ రావడం అనేటువంటిది జిల్లాకి ఎంతో గర్వకారణం. పీఈటీల ద్వారా కానీ లేదా తైక్వాండో శిక్షకుల ద్వారా కానీ స్కూళ్ళల్లో గర్ల్స్కి ఈ శిక్షణ ఇచ్చే విధంగా ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. తైక్వాండో అసోసియేషన్ ప్రతినిధులు కూడా వీరికి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారు.